ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో రకరకాల విషయాలు మీకు చెప్తాను, కొన్ని టిప్స్ ఇస్తాను, ఇంకా ఒక మంచి కథ చెప్తాను. ఓకేనా? మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒకసారి మన వీడియోకి ఒక లైక్ కొట్టి, ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి, ఇంకా లేట్ చేయడం ఎందుకు, పదండి వీడియోలోకి. రమణ పొలానికి వెళ్ళాడండి. పొలానికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ పనులన్నీ అయ్యాక ఇంకా వేరే వాళ్ళ పొలంలో కొంత పని ఉండి వాళ్ళతో మాట్లాడాల్సి ఉండి అక్కడికి వెళ్ళాడనమాట. అక్కడ వాళ్ళ గుమ్మడికాయలు, చింత చెట్లు ఉన్నాయంటే గుమ్మడికాయ తీగలు చాలా వేసున్నారంట ఒక పంటలాగా. వాళ్ళు వద్దనే కొంది తీసుకొచ్చి కారులో పెట్టారంట. తీసుకోండి సార్, మా పొలంలో పండినాయి అని చెప్పేసి అవి తీసుకొచ్చాడనమాట. పంట పొలాలు, పచ్చదనం అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మనకి గ్రీన్ డేస్ తెలుగు ఛానల్ అని ఇంకొక ఛానల్ ఉందండి. ఆ ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేశారంటే దాంట్లో మన పొలానికి సంబంధించిన రకరకాల వీడియోలు ఉన్నాయి, అన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. చింతకాయలు కాడలన్నీ తీసేసి ఒక క్లాత్ బాగ్లో వేసేసి గట్టిగా చుట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టామంటే 1 month అయినా ఉంటాయండి. చింతపండు బదులు అన్నిట్లో వాడుకోవచ్చండి. ఎలాగో ఇప్పుడు పప్పులు చేసేటప్పుడు చూపిస్తాను. నిన్న చేసిన చేపల పులుసులో ఒక ముక్క మిగిలిందండి. అది ఎయిర్ ఫ్రైర్ లో కానీ పెడితే చాలా బాగుంటుందండి. లైట్ గా ఫ్రై అవుతుంది, పులుసు కూడా బాగా చిక్కగా అలా అవుతుంది, చాలా టేస్టీగా ఉంటది అనమాట. అంటే పెనం మీద వేసి మళ్ళీ వేడి చేసే పని లేకుండా చాలా బాగా వస్తుంది అనమాట ఎయిర్ ఫ్రైర్ లో. బ్రేక్ఫాస్ట్ కి పెసల దోశ పోద్దామని పెసలు మొలగట్టానండి. అంటే ఈ రోజు మనం ఉదయాన్నే గాని నానబెట్టామంటే పక్క రోజు ఉదయాన్నే నీళ్లు తీసేసి మూతేసి పెట్టామంటే ఆ పక్క రోజు ఉదయానికి ఇట్లా మొలకలు వస్తాయండి. అంటే పెద్ద పెద్ద మొలకలు వస్తాయి. మరి చిన్న చిన్నవి కాకుండా మనకి మంచిగా పెద్ద మొలకలు కావాలంటే మాత్రం అలా అంత టైం పడుతుంది అనమాట. ఒక రాత్రి ఒక పగలు నానబెట్టాలి, ఒక రాత్రి ఒక పగలు నీళ్లు తీసేసి జస్ట్ నీళ్లు తీసేసి మూత వేసేసేయండి అంతే. ఇంకేమి దాన్ని రకరకాలుగా గుడ్డలో మూట కట్టడాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను అదే చేశాను అనమాట. చూసారు కదా ఎంత మంచిగా మొలకలు వచ్చేసిందో. ఇప్పుడైతే నేను కొంచెం అటుకులు నానబెట్టాను. ఆ అటుకులతో పాటు ఈ పెసల్ని మిక్సీ వేసేస్తున్నాను అనమాట. ఈ మొలకలు చూడడానికి భలే క్యూట్గా ఉంటాయండి. అంటే అలా అంటున్నానని మీరేం అనుకోవద్దు, కానీ నాకైతే భలే ఇష్టం. వాటిని చూసుకుంటే వాటిని కలిపెట్టుకుంటే కాసేపు ఎంజాయ్ చేస్తాను. భలే అనిపిస్తుంది అనమాట. మైండ్కి చాలా రిలీఫ్ అనిపిస్తుంది ఆ మొలకలు చూస్తుంటే. అంటే చెట్లు అంటే ఇష్టం ఉండే వాళ్ళకి అలా ఉంటుందో ఏమో. మీరు కూడా ఒకసారి చెప్పండి, మీకు ఎవరికైనా అలా ఉందా? నేనైతే మిక్సీ వేసేటప్పుడు అల్లము, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ మిక్సీ వేసేస్తున్నానండి. మిక్సీ వేసేటప్పుడే సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే దోశ మీద ఎందుకు వేయట్లేదంటే వీళ్ళన్నీ రాలగొట్టేసి తింటారనమాట. ఈ ఉల్లిపాయలు పక్కకు లాగేయడం, అల్లం ముక్కలు తీసేయడం, ఇంకెందుకు అవన్నీ వేస్ట్ చేయడం అని చెప్పేసి పిండిలో వేసేస్తాను. ఇలా మొలగట్టిన పెసలతోటి దోశ పోస్తే మాత్రం స్మూత్ గా ఫ్లఫీగా ఉంటాయండి. పిండి ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. నీళ్ళుగా ఉంటే అస్సలు రాదు, చిక్కగా ఉండాలి. దోశ కూడా మరీ పల్చగా పోయకూడదండి, కొంచెం మందగా పోస్తే బాగొస్తాయి అనమాట. మొలగట్టిన పెసలు మాత్రమే. మామూలుగా నానబెట్టిన పెసలు ఎట్లా పోసినా లేసి వచ్చేస్తాయి. నేను అందులో ఆయిల్ కూడా ఎక్కువ వేయను కాబట్టి కొంచెం మందంగానే పోసాను. జస్ట్ టిష్యూ పేపర్ పెట్టి ఆయిల్ పెట్టి రుద్దాను అనమాట అంతే. నా పెను నేను 2 రోజుల ముందు ఏం చేశానంటే అది వదిలేసాను, దోశ పోసేసి మర్చిపోయాను అనమాట. అలా నల్లగా అయిపోయింది. మార్చాలి, తొందరలో పెనం మార్చాలి. చూసారు కదా ఇలా ఎర్రగా మంచి ఫ్లేవర్ వస్తుంది. అల్లం వేసాం కదా మనము, ఇంకా టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఓకేనా? కొబ్బరి పచ్చడి, టమాటా పచ్చడి, చక్కెరతో తింటే భలే ఉంటాయండి పెసల దోశలు. ఇంకా కథలోకి రాలేదని చూస్తున్నారా మీరు? మరైతే మీరు చింతకాయ పప్పులుసు, ఇంకా గెనిసిగడ్డతోటి ఫ్రైయర్ లో చేశాను. తర్వాత డిష్ వాషర్, ఇవన్నీ వరుసగా చూస్తూ ఉండండి. గిన్నెలు ఎలా మెరుస్తున్నాయి ఒకటొకటి చూపిస్తున్నాను నేనైతే ఇప్పుడు మీకు కథ చెప్తుంటాను. కథ వింటూ ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా? పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ప్రతిరోజు నగర సంచారం చేసి ప్రజల కష్ట సుఖాలను పరిశీలిస్తూ ఉండేవాడు. ఆయనకి ఎక్కడ చూసినా ప్రజలు ఏదో విధంగా బాధలతోనో విచారంతోనో కనిపిస్తుండేవాళ్ళు. కానీ సంతోషంతో ఉన్న వాళ్ళెవ్వరూ కనిపించేవాళ్ళు కాదు. వీళ్ళని సంతోషవంతులుగా చేయడం ఎలాగా? నా రాజ్యంలో ఒక్కరూ సంతృప్తిగా సంతోషంగా ఉండే మనిషే లేరా అని ఎంతో బాధపడేవాడు. ఎప్పుడూ ఈ విషయం గురించే ఆలోచించేవాడు. ఒకరోజు అలవాటు ప్రకారం రాజుగారు నగర సంచారం చేస్తున్నారు. ఒక చోట ఆయనకు ఒక ముసలివాడు కనిపించాడు. అతడు పొలంలో గోతులు తవ్వి మొక్కలు నాటుతున్నాడు. అతడు వాటిని ఎంతో ఓపికగాను శ్రద్ధగాను నాటుతున్నాడు. ఒక్కో మొక్క నాటిన వెంటనే అతని మొహంలో ఆనందం, సంతోషం పట్టలేకుండా ఉన్నాయి. అతన్ని చూసిన రాజుగారికి చాలా సంతోషం అనిపించింది. రాజుగారు అతని దగ్గరికి వెళ్ళి, తాత ఏంటి పాతుతున్నావు అని అడిగాడు. రాజుగారి ప్రశ్నకు జవాబుగా, అయ్యా నేను మామిడి మొక్కలను నాటుతున్నాను అన్నాడు. ఈ మొక్కలు పెద్దవై చెట్లై ఎన్నాళ్ళు కాయలుగాస్తాయని అడిగాడు రాజుగారు తాతని. సుమారు 5 లేక 6 సంవత్సరాలు పట్టొచ్చయ్యా అన్నాడు తాత.
తాత, నీకు వయసు ముదిరిపోయింది కదా, వీటి కాయలు తినడానికి నువ్వు మరో 5 ఏళ్లు జీవిస్తావా అని అడిగాడు రాజు. మహారాజా, ఈ చెట్లు నాటేది నా కోసం కాదు, నా తరువాత తరం పిల్లల కోసం. పూర్వం మన తాతలు చెట్లను నాటబట్టే కదా మనం ఇప్పుడు పండ్లను తింటున్నాము. మన కోసం మనం చేసుకునే పనులలో ఉండే సంతోషం కన్నా మన చుట్టూ ఉండే వాళ్ళ కోసం, మన భావి తరాల కోసం అవసరమైన మంచి పనులు చేయడంలోనే సంతోషం, సంతృప్తి ఉంటాయి మహారాజా అన్నాడు తాత. రాజుగారికి అప్పుడు అర్థమైంది ఆ తాత అంత ఆనందంగా, సంతృప్తిగా, సంతోషంగా ఎందుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైందా? సంతోషంగా, సంతృప్తిగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఏం చేయాలని. మన కోసం మనం చేసుకోవాలి. మనం సంతోషంగా ఉండడం ఇంపార్టెంట్ ఈ రోజు, ఈ నిమిషం. కానీ ఆ సంతోషం కన్నా మన చుట్టూ ఉండే వాళ్ళ మొహాల్లో చూసే ఆనందము, మన భావితరాలు సంతోషంగా ఉంటే ఆ రోజు మనం లేకపోయినా కానీ అది వాళ్ళ మొహాల్లో కనిపిస్తూ ఉంటుంది. అది ఎలాగంటారా, మన తాత మన కోసం ఒక మామిడి చెట్టు వేసాడు అనుకోండి. ఇప్పుడు మనం ఆ చెట్లోంచి ఒక మామిడి పండు కోసుకొని తింటుంటే మనం ఎంత ఆనందపడుతున్నాం. అబ్బా, ఈ మామిడి పండు ఎంత బాగుంది, ఈ చెట్టు మా తాత వేసాడు కాబట్టి కదా ఈరోజు నేను తింటున్నాను. అప్పుడు తరంలో మన పెద్దవాళ్ళు వేసారు కాబట్టే కదా ఈరోజు మనం తింటున్నామని ఒక్కసారి ఒక్క మనిషి అనుకున్నా కానీ మనం చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయినట్టే కదండి. అంటే చరిత్రలో నిలిచిపోవాలంటే పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న మొక్క నాటి కూడా చరిత్రలో నిలిచిపోవచ్చు. మరి మీరేమంటారు? మొక్కనే కాదు, ఏదైనా కానీ మన చుట్టూ ఉండే వాళ్ళ కోసం, మన తర్వాతి తరాల కోసం ఏదైనా ఒక మంచి పని చేస్తే మనకి సంతోషం, ఆనందం, సంతృప్తి. మరి మీరేమంటారు? అదండి ఈరోజు మన కథ. ఎలా అనిపించింది మీకు కథ? నచ్చిందా? మరైతే కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు ఎలా ఉంది అనేది. ఈ కథలో ఏదైనా మార్పులు చేయాలన్నా మీరు చేయొచ్చు, మీ ఇష్టం. ఇంతకీ మన వీడియోకి లైక్ కొట్టారా? ఇంతకీ సబ్స్క్రైబ్ చేశారా? లైక్ కొట్టకపోతే కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి. వంటలు ఎక్కడి దాకా వచ్చాయండి, ఎక్కడి దాకా చూసారు? గెనిసిగడ్డ కూర కూడా అయిపోయింది కదా. గెనిసిగడ్డ నేను ఆల్రెడీ కొంచెం ఉడకబెట్టి 3/4 అప్పుడు చేశాను అనమాట, పచ్చిదైతే కాదండి. నచ్చిందా మీకు? ఇప్పుడైతే డిష్ వాషర్ చూద్దాం పదండి, కబుర్లు చెప్పుకుంటూ. డిష్ వాషర్లో ఇనుప వస్తువులు కూడా పెట్టొచ్చండి. చూసారు కదా, నేను పొయ్యి మీద, స్టవ్ మీద పెట్టే ఆ స్టాండ్లు ఉంటాయి కదా, అవి కూడా ఎంత కడిగినా కానీ ఎంతో కొంత జిడ్డు ఉంటుంది అనమాట. లక్ష్మి అప్పుడప్పుడు కడుగుతున్నా కానీ అప్పుడప్పుడు నేను డిష్ వాషర్లో కూడా పెట్టేస్తుంటాను ఇలా పైనే. చూసారు కదా, గిన్నెలు పెట్టాను, గిన్నెల పైన మళ్ళీ ఈ ఐరన్ స్టాండ్స్ కూడా పెట్టాను అనమాట. చాలా బాగా వచ్చేస్తాయండి. మీరు చేయబెడితే ఎంత కరకరలాడతాయో. గిన్నెలు చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో. చెప్పాను కదా, ప్రతిరోజు సంతోషమే నాకు. అది ఓపెన్ చేయగానే ఒక స్మైల్ వస్తుంది అనమాట. దేనికి వచ్చినా రాకపోయినా డిష్ వాషర్ ఓపెన్ చేయగానే ఒక స్మైల్ వస్తుంది నాకు. చూసారు కదా, ఇవి పింగాణి కప్పులు ఎంత బాగుంటాయంటే మెరిసిపోతాయి అనమాట. చూద్దామన్నా ఇంత కూడా మరక అనేది ఉండదు, స్మెల్ అనేది ఉండదు, పగలడాలు లాంటి ఏమి ఉండవండి. గాజు కానీ పింగాణి కానీ చాలా బాగుంటాయి అనమాట. ప్లేట్స్ చూసారా, మనం గడుక్కుంటే ఎంత అంటే అంత ఫ్రెష్గా, ఎటువంటి స్మెల్ లేకుండా, సోప్ మిగలకుండా. మనం అయితే చాలా వరకు కడగలేమండి. అలా కడగాలంటే చాలా టైం పట్టుద్ది అనమాట. ఇప్పుడైతే అది చూడండి, మనతో పని లేకుండా మనం ఒకసారి దాంట్లో అడ్జస్ట్ చేసేసామంటే గిన్నెలన్నీ అంత బాగా కడిగేస్తుంది అనమాట. లంచ్ బాక్స్ మీద మూత, ఆ రబ్బర్ ఉంటుంది కదంటే దాని కింద చాలా పార్టికల్స్, ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుపోయి అది రకరకమైన స్మెల్ వస్తుంది పనోళ్ళు తోమినారంటే. అందుకని చెప్పేసి దీంట్లో పెట్టానంటే అది కొట్టే స్పీడ్గా కొట్టే వాటర్కి, ఆ స్టీమ్కి, ఆ వేడి నీళ్ళకి లోపల ఉండేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. చాలా బాగుంటాయి. గాజు బాటిల్స్ చూసారా ఎంత ట్రాన్స్పరెంట్గా మెరుస్తున్నాయి కదా. ఇంకా తడి కూడా ఉండదు, ఒక చిన్న మరక కూడా ఉండదు అనమాట బాటిల్స్కి కానీ గ్లాసులకు కానీ. టప్పర్వేర్ అండి ఇది. నేను ఉప్పు మిరపకాయలు వేసిన టప్పర్వేరు. ఎంత కడిగినా కానీ వాసన వస్తుంది. లక్ష్మి 2 సార్లు కడిగినా కానీ, నువ్వు మిషన్లో పెట్టి లక్ష్మి ఎందుకు కడుగుతావు అంటానమాట. అలా మిషన్లో పెట్టింది. ఇప్పుడు చూస్తే ఎంత బాగున్నాయో. ఇది నెయ్యి వడకట్టిన, అంటే నెయ్యి ఫిల్టర్ చేసిన ఫిల్టర్ అనమాట. మీరు చేయబెట్టి ఎంత రుద్దినా కానీ చేతికి ఇంత కూడా జిడ్డు ఉండదు. స్మెల్ కూడా నెయ్యి స్మెల్ ఉండదు, ఫ్రెష్ స్మెల్ ఉంటుంది అనమాట. ఏం ఉండదు, మంచి వాటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. అందులో నేను దీంట్లో వేసే కెమికల్ కూడా వేయనండి దీంట్లో. దాని గురించి నేను మళ్ళీ డీప్గా ఇంకొకసారి చెప్తాను. డిష్ వాషర్కి సంబంధించిన ఫుల్ వీడియో తీసినప్పుడు వాటిలో ఏమేమి వేస్తాను అనేది చెప్తాను. కెమికల్స్ తక్కువ వాడతాను అనమాట. నేను ఆర్గానిక్వే వేస్తాను. ఈ లంచ్ బాక్స్ చూడండి ఎంత బాగా మెరుస్తుందో. బాటిల్స్ కానీ, గ్లాసులు కానీ, మామూలు వాటర్ బాటిల్స్ కానీ చాలా బాగా వస్తాయన్నమాట. దీంట్లో మనం డిటర్జెంట్ వేస్తాము, లిక్విడ్ వేస్తాము అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇంకొకసారి ఇంకో వీడియోలో చెప్తాను. ఈ డిష్ వాషర్కి సంబంధించిన లింక్స్, ఇంకా ఎయిర్ ఫ్రైయర్కి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మీరు ఆ సైట్లోకి వెళ్ళిపోతారు. అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. వాటి
ప్రస్తుతానికి వాటి రేట్లు కానీ టెక్నికల్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ అక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. ఇది మన బాల్కనీ గార్డెన్లో పూసిన మందార్ పువ్వు అండి. భలే ఉంటుందండి, అసలు ప్లాస్టిక్ పువ్వులా ఉంటుంది. తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడితే చలికాలం కదా 2 days ఉంటుందండి వాడిపోకుండా. పక్క రోజు కూడా పూర్తిగా వాడిపోవట్లేదు. పటాలు పైన పెట్టిన పువ్వులు తీసి కింద పెడుతున్నాను పడేయడానికి మనసొప్పక. అంత బాగుంటుంది అనమాట. మీకు కూడా మందార పూలు అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఈ కలర్ ఈ సైజ్ పూలు కానీ ఎక్కడన్నా చెట్లు మొక్కలు కానీ దొరికితే తీసుకొచ్చి వేసుకోండి, చాలా బాగుంటున్నాయి. ఈ మొక్క నాకేంటంటే బాల్కనీలో ఆ గ్రిల్లులో నుంచి బయటకు వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి మీకు కంప్లీట్గా చూపించడానికి కూడా కుదరట్లేదు, కానీ ట్రై చేస్తాను. ఈసారి పువ్వు కొయ్యకుండా ఈ మొక్క ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు దానిమ్మకాయలకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను రండి. దానిమ్మకాయలు కూడా రంగేస్తున్నారు, తెలుసా మీకు? అసలు ఆశ్చర్యంగా ఉందా? అసలు దానిమ్మకాయలకి రంగు ఎలా వేస్తారు? రంగు అంటే పైన వేయడం కాదండి. ఇంతకుముందు విన్నాం మనం, మీరు విన్నారో లేదో కానీ పుచ్చకాయలకి లోపలికి కలరు షుగర్ సిరప్ ఎక్కిస్తున్నారు అని చెప్పేసి, అందుకని పుచ్చకాయలు తినడం బాగా తగ్గించేసాం అనమాట. దానిమ్మకాయలకు కూడా పైన ఎర్రగా రంగు ఎక్స్ట్రా రంగు వేయడము, ఇంకా లోపలికి కూడా ఇంజెక్ట్ చేస్తున్నారు అనమాట. కలర్ అంటే లోపల కూడా ఎర్రగా ఉండడానికి, చూడ్డానికి అట్రాక్టివ్గా ఉండడానికి ఎక్కిస్తున్నారు. అది ఎలా తెలుసుకోవాలి మనం? ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అందరికీ తెలుసు, ఎక్కిచ్చేవాడికి కూడా తెలుసు, కానీ వాడిది ఏం పోతుంది? మన ఆరోగ్యాలే కదా పాడయ్యేది. ఎలా తెలుసుకోవాలనే విషయం ఇప్పుడు చెప్తాను రండి. దానిమ్మకాయలు నీళ్ళల్లో వేసి ఒక 2 గంటల సేపు ఉంచారంటే నీళ్లు ఒక రకమైన ఆరెంజ్ కలర్లో కానీ ఎల్లో కలర్లో కానీ వస్తాయండి, ఎర్రగా అయితే రావు. తర్వాత కట్ చేశాక లోపల తొక్కలు చూడండి, గింజలకు మధ్యలో వైట్ లేయర్ ఉంటుంది కదా, పార్టిషన్ లాగా లేయర్స్ ఉంటుంది కదా, ఆ లేయరు రెడ్గా ఉంటుంది అనమాట. మామూలుగా అయితే దానిమ్మకాయ లోపల గింజలు ఎంత ఎర్రగా ఉన్నా కానీ లేయర్ తెల్లగానే ఉండాలి. అంటే ఆ గింజలు ఉండే ప్లేసు, ఆ మధ్యలో ఉండే ఆ వైట్ లేయరు అది తెల్లగానే ఉండాలన్నమాట. కానీ రంగేసిన కాయలకి ఆ లోపల ఉండే లేయరు తొక్క లోపల కూడా ఎర్రగా ఉంటుంది. దానిమ్మకాయ గింజలు చిదిమితేనే ఎర్రని జ్యూస్ వచ్చి తొక్కలకు అంటుకోవాలి. అలా కాకుండా మనం కట్ చేయగానే ఏం చిదరకుండానే తొక్కలన్నీ ఎర్రగా ఉన్నాయంటే అది రంగేసినట్టు లెక్క అనమాట. ఇప్పుడు రంగు వేయకుండా ఉండే కాయ చూపిస్తాను చూడండి. కట్ చేస్తే లోపల లేయరు అలా తెల్లగా ఉండాలండి. చూసారు కదా, ఇప్పుడు అర్థమైందా? పైన ఒకరో పింక్గా ఉంది, అదేంటంటే కట్ చేసేటప్పుడు ఒక గింజ నలిగి, అంటే కత్తితో తీసినప్పుడు నా చేయి తగిలి గింజ నలిగి ఆ జ్యూస్ వచ్చి అంటుకుందనమాట. లేదంటే మిగతా తొక్కంతా మిగతా లేయర్ అంతా తెల్లగానే ఉండాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన కాయ కట్ చేస్తే గానీ లోపల ఓపెన్ చేస్తే గానీ లోపల ఎలా ఉందో చూస్తే గానీ అది రంగేసిందా కాదా అన్న విషయం తెలుస్తుంది. లేదంటే తెలియదు కదా, పైన ఊరికే చూస్తే ఎలా తెలుస్తుంది? అది మనకి ఇంకా తప్పదనమాట. కట్ చేసి చూశాక అలా కలర్ వేసి తినాలంటే భయం వేస్తుంది, పిల్లలకి పెట్టాలన్నా టెన్షన్ వస్తుంది కదా. ఆలోచించండి, ఏం చేయాలనేది ఎవరిష్టం వాళ్ళది. ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? నేను చెప్పిన విషయాలు మీకు ఏదన్నా ఒక్కటన్నా యూజ్ అయిందా? మన కథ ఎలా ఉంది? ఇలా రకరకాల విషయాలు కలిపి మీకు ఒక వీడియో చేయడం వల్ల మీకు యూజ్ అవుతుందా? ఇలా ఏ విషయమైనా కానీ నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా. ఇందాక చెప్పినట్టు ప్రోడక్ట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. మరైతే ఈ వీడియోని ఇంతతోటి క్లోజ్ చేసేద్దాం. ఓకే అండి, బాయ్.